హలో గాయస్, ఇవాళ డేట్ వచ్చేసి April 1, 2026. ఇప్పుడు టైం వచ్చేసరికి అయితే నేను రికార్డింగ్ చేసే టైం 5:30 అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి అయితే మనం మార్కెట్ సబ్స్క్రిప్షన్ బిల్ అనేది మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనం మార్కెట్ సబ్స్క్రిప్షన్ బిల్ అయితే ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ డిమాండ్స్ అయితే అమెరికా వాళ్ళు ఒప్పుకున్నట్లయితే వాళ్ళ వార్ అనేది ఇమీడియట్ ఆపేసామని అయితే వాళ్ళు చెప్పడం ట్వీట్ చేయడం అయితే జరిగింది. అలా చెప్పంగానే ఏమైందంటే మన మార్కెట్స్ అయితే ప్రతి మార్కెట్స్ అయితే ఆల్మోస్ట్ అయితే 0.5% అయితే పెరిగాయి. అదే ఇప్పుడు అమెరికా మార్కెట్స్ అయితే ఇప్పుడు ఆల్రెడీ క్లోజ్ అయ్యాయి కాబట్టి ఒకసారి చూసినట్లయితే S&P 500 అయితే 3% పెరిగింది. ఆ, ఇప్పుడు 6,520 దగ్గర అయితే క్లోజ్ అయింది S&P 500. అదే డౌజన్స్ విషయం మీద ముందు అయితే డౌజన్స్ కూడా ఆల్మోస్ట్ అయితే 2.5% అయితే పెరిగింది. 46,340 దగ్గర అయితే క్లోజ్ అయింది డౌజన్స్ కూడా. అంటే యుఎస్ మార్కెట్స్ కూడా జర బాగానే రికవర్ అయ్యారు. ఎందుకంటే ఇరాన్ వాళ్ళు అయితే వాళ్ళు వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకుంటే మాత్రం అమెరికా వాళ్ళు బాగానే మొత్తం అనేసరికి ఒకసారికి ఏమైంది అంటే మనం కొంచెం రికవరీ అనేది చూసాము. మనం గోల్డ్ అండ్ సిల్వర్ అయితే గోల్డ్ అండ్ సిల్వర్ కూడా కొంచెం 0.5% అయితే గోల్డ్ అండ్ సిల్వర్ కొంచెం రికవరీ అయ్యింది. గోల్డ్ అయితే 4,757 దగ్గర అయితే డాలర్స్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. 1,51,000 దగ్గర అయితే INR రూపీస్లో అయితే ఉంది. సిల్వర్ విషయానికి వెళ్తే సిల్వర్ కూడా $75 దగ్గర ట్రేడ్ అవుతుంది. సిల్వర్ కూడా 2,45,000 రూపాయల దగ్గర అయితే ఉంది. సిల్వర్ కూడా గోల్డ్ సిల్వర్ కూడా కొంచెం రికవర్ బాగానే అయ్యాయి. ఆమ్, మన ఇండియన్ మార్కెట్స్ చూసినట్లయితే ఇండియన్ మార్కెట్ అయితే S&P 500 కూడా 1.65% అయితే ప్రాఫిట్ క్లోజ్ అయ్యాయి. 73,134 అయితే క్లోజ్ అయ్యాయి. ఇక్కడ కూడా మనం రికవరీ చూస్తున్నాం. నిఫ్టీ 50 విషయానికి వెళ్ళినట్లయితే 22,679 2% ప్రాఫిట్ అయితే కొంచెం క్లోజ్ అయ్యింది. ఎందుకంటే ఇక్కడ కూడా మనం ఇండియన్ మార్కెట్స్లో కూడా రికవరీ అనేది చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ వార్ క్లోజ్ అయితే మనం ఇక్కడ కూడా మార్కెట్స్ అనేది రికవరీ చూస్తున్నాం. నిఫ్టీ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ అయితే 2.3% అయితే క్లోజ్ అయ్యింది. అదే మిడ్ క్యాప్స్ కూడా 2.2% అయితే క్లోజ్ అయ్యాయి. స్మాల్ క్యాప్స్ కూడా కొంచెం ఎక్కువ రికవర్ అయ్యాయి. 3.5% అయితే స్మాల్ క్యాప్స్ అయితే మంచిగా రికవరీలో ఉన్నాయి. మార్కెట్ చూసినట్లయితే బిట్కాయిన్ కూడా 0.6% అయితే మంచిగా క్లోజ్లో ఇప్పుడు కరెంట్ ట్రేడ్ అవుతుంది. 68,700 దగ్గర అయితే బిట్కాయిన్ అయితే క్లోజ్ అవుతుంది. ఇథీరియం కూడా 2,130 దగ్గర అయితే ఇప్పుడు కరెంట్ ట్రేడ్ అవుతుంది. అన్ని మార్కెట్స్ అయితే మ్యాక్సిమం అయితే ప్రజెంట్ అయితే మంచిగా కొంచెం ప్రాఫిట్ అంటే ఎక్కువ కాకుండా నార్మల్గా 2% అయితే ప్రతి మార్కెట్ అయితే పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ వాళ్ళు అయితే వార్ ఆపేస్తామని అనేసరికి ఒకసారి అందువల్ల మార్కెట్స్ అనేవి ఒకసారి రికవరీ మనం చూస్తున్నాం. మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు మన ఛానల్లో ప్రతిరోజు మార్కెట్ గురించి డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.